శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సేమియా ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో దోశపిండి కానీ ఇడ్లీ పిండి లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇన్స్టెంట్గా ఏ ఊతప్పంని తయారు చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే అరకప్పు అటుకులు కూడా వేసుకోవాలి. మందపాటి అటుకులైనా పర్వాలేదు, పల్చటి అటుకులైనా పర్వాలేదండి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కొంచెం పులిసిన పెరుగైనా వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. కమ్మడి పెరుగైనా వేసుకుని ఇందులోనే 1 కప్పు నీళ్లు కూడా పోసుకుని ఒకసారి కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దోసపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకుని ఒకసారి కడిగేసి ఇందులో పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో సేమియా వేసుకోవాలి. 1 కప్పు సేమియా అయితే సరిపోతుంది. సేమియా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. సేమియాని వేయించాల్సిన అవసరం లేదండి, పచ్చి సేమియాని వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. గట్టిగా ఉంది కదా, ఒక 1 కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. ఈ సేమియా బొంబాయి రవ్వ నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి పలుచగా చేసుకోవాలి. ఇలా పలుచగా చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల సేమియా బొంబాయి రవ్వ బాగా నానుతుంది. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని వేరొక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా తురుముకుని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసి కలపడం వల్ల పైన ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు అవి చప్పగా లేకుండా బాగుంటాయండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఊతప్పం మీద పైన వేసేందుకు చాలా బాగుంటుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూశారు కదా, కొంచెం గట్టిగా అయింది. బొంబాయి రవ్వ సేమియా అంతా కూడా నీటిని బాగా పీల్చుకుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో 1 టీ గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పలుచగా అవసరం లేదు, ఇలా గట్టిగానే ఉండాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే కనుక ఊతప్పం బాగా వస్తుందండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఊతప్పం పిండిని ఒక 2 గరిటెలు వేసుకోండి. నేను ఇక్కడ పెద్దగానే వేస్తున్నానండి, మీకు చిన్న సైజు కావాలంటే 1 గరిటె వేసుకోండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా మందంగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వీటి మీద వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు ఊడిపోకుండా ఉంటాయి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే కనుక బాగా కాలుతుందండి. ఇప్పుడు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే కనుక బాగా కాలుతుంది. రెండో వైపు కూడా కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోండి. 1 నిమిషం కాల్చుకుంటే సరిపోతుంది రెండో వైపు. అంతేనండి, టేస్టీగా ఉండే సేమియా ఊతప్పం రెడీ అయిపోయింది. ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలాగే 2 వైపులా కూడా కాల్చుకోవాలి. రెండో వైపు 1 నిమిషం కాలిస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, టేస్టీగా ఉండే సేమియా ఊతప్పం రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఇలాగే చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీ శ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.